హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు 3 ఏళ్లు ఫిక్స్ సంచలన అధికారిక ప్రకటన. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన తాజా అప్డేట్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి పదవీ విరమణ పైన ఒక సంచలన నిర్ణయం అయితే రావడం జరిగిందండి. ఆ అప్డేట్ మనం తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ రావడం జరిగింది. రిటైర్మెంట్ ఏజ్‌కి సంబంధించి అండి ఈ అప్డేట్ అనేది. ముఖ్యంగా రిటైర్మెంట్ ఏజ్‌కి సంబంధించినటువంటి అప్డేట్ రావడం జరిగింది. సంచలన ఉత్తర్వులైతే ఇక్కడ గమనించొచ్చు. సో, అక్కడ కార్మికుల రిటైర్మెంట్ వయసును 63 సంవత్సరాలకైతే పెంచాలి అని జెప్పేసి, సో, ముఖ్యంగా 60 సంవత్సరాల నుంచి 63 సంవత్సరాలకు అయితే పెంచాలి అని జెప్పి, మనకున్న 60 సంవత్సరాలు ఉన్నటువంటి రిటైర్మెంట్ వయసును 2 సంవత్సరాలు పెంచడమే జరిగింది. ఇప్పుడు ఇంకొక సంవత్సరం పెంచుతూ మొత్తానికి 63 సంవత్సరాలకు పెంచుతూ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. సో, మొత్తంగా చూసుకున్నట్లయితే 3 సంవత్సరాలైతే రిటైర్మెంట్ వయసు పెరగడం గమనిస్తూ ఉన్నాము. 60 నుంచి 62కైతే పెరగడం జరిగింది. తర్వాత ఒక సంవత్సరం పెంచి మొత్తానికి 63 ఏళ్ళకైతే ఫిక్స్ చేయడం జరిగిందనమాట. సో, ప్రస్తుతం మగవాళ్ళకి 60 సంవత్సరాలు రిటైర్ అవుతూ ఉండగా, దాన్ని మరొక 3 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇది కార్మికులుగా పనిచేసే మహిళల రిటైర్మెంట్ వయసుకు కూడా పెరగడం జరిగింది. సో, ఇక్కడ మనం చూస్తున్నాం 55 ఏళ్ల నుంచి 58 సంవత్సరాల వరకైతే మహిళా కార్మికుల ఆహ్, రిటైర్మెంట్ ఏజ్‌నైతే పెంచడం జరిగిందనమాట. 55 ఇయర్స్ నుంచి ఇక్కడ ఒక 3 ఏళ్లు పెంచుతూ 58 ఇయర్స్ వరకు అయితే చెప్పడం జరిగింది. సో, రిటైర్మెంట్ వయసును మారుస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం 15 ఏళ్లుగా అమల్లో ఉండనుంది. 15 ఏళ్లకు పైగానే అమల్లో ఉండనుందనమాట. ముఖ్యంగా వచ్చే ఏడాది 2025 జనవరి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఇది చైనాకు సంబంధించిన సమాచారము. అక్కడ ప్రభుత్వ ఉద్యోగులకి గుడ్ న్యూస్ అనమాట.